హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి మొదటి భాగం మిత్రలాభం పరవస్తు చిన్నయ్య సూరివారు తెలుగులోకి అనువాదం చేసిన కథను మనం చేస్తూ ఉన్నాం. గత వీడియోలో చిత్రగిరివుడనే కపోత రాజు అడవిలో నిర్హేతుకంగా నూకలుండవు, ఇదేదో ట్రాప్, ఇది వల, మనం మోసపోవద్దు, దిగద్దు అంటూ దానికి ఉదాహరణగా దర్భలతో చేసిన కంకణంతో పులి ఒక పాంధుణ్ణి, ఆశాపరుణ్ణి, దురాశపడిన వాడిని చంపి తిన్న కథ చెప్తే అది విని, కాబట్టి సర్వ విధముల విచారం పని చేయరాదు, చక్కగా విచారించి చేసిన పనికి హాని ఎప్పటికీ రాదు అనగా విని ఒక వృద్ధ కపోతము నవ్వి ఇట్లని. ఈ మాట అనేసరికి ఒక ముసలి పావురం ఇలా అంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. అది అంటుంది, హా ఇవి ఏటి మాటలు, ఒక ఇక్కట్టు వచ్చినప్పుడు వృద్ధుని మాట వినవలసినది వినుండు, స్థానాస్థానములు వివేకింపక సర్వత్రా ఇట్టి విచారము పెట్టుకోరాదు, కొరమాలిన శంకలు తెచ్చుకొని భోజనము మానుకోవచ్చునా, మానుకుని ఏలాగున బ్రతకవచ్చును, ఈర్షాడువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవియు అను 6 దుఃఖ భాగులని నీతి కోవిదులు చెప్పుదురు అనగా విని కపోతములన్నీయు నేలవరాలెను. చిత్రగ్రీవుడితో సహా ఏమన్నాడు? చిత్రగ్రీవుడు చెప్పాడు కాబట్టి విచారించకుండా, ముందు వెనుకలు చూసుకోకుండా, తరచి ఆలోచించకుండా ఏ పని చెయ్యకూడదు, అలా ఆలోచించి చేసిన పనికి హాని రాదు అంటే ఓ ముసలి పావురం నవ్వేసి ఇట్లా అంది, ఏం మాటలు ఇవి, ఒక ఇక్కట్టు ఏదైనా సంశయము ఇక్కట్టు వచ్చినప్పుడు ముసలివాడి మాట వినాలి, ముసలి వాళ్ళు అనుభవ జ్ఞానులై ఉంటారు, కాబట్టి నా మాట వినండి, స్థానాస్థానములు వివేకింపక, ఎప్పుడు టైము స్థలకాలమానాలు పరిశీలించకుండా ఎప్పుడు శంకలు పెట్టుకోవచ్చునా, సర్వత్రా ఇలాంటి విచారం పెట్టుకోకూడదు, కొరమాలిన పనికి మాలిన డౌట్స్ పెట్టుకొని ఫుడ్ మానేసుకుంటామా, అదే ఇప్పటి రోజుల్లో అయితే డౌట్స్ పెట్టుకొని సంపాదించడం మానేస్తామా అనుకోవాలన్నమాట. వాటికి అన్నమే ధనం, మనకి ధనమే అన్నం. కాబట్టి ఇది కొరమాలిన శంకలు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఫుడ్ ఎలాగా, అలా చేస్తే ఫుడ్ వస్తుందా, ఈర్ష్యాలు, 6 దుఃఖభాగులు, ఇది చాలా గొప్ప మాట అండి. 6 దుఃఖభాగులు నిత్యం ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళ మొహం మీద ఇన్ని జొన్నలు జల్లితే పేలాలు మనకు